కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. యంగ్ హీరోస్ లో ఎక్కువ మంది ఫ్లాప్స్ లోనే ఉన్నారు. నాని, నాగ చైతన్య, నవీన్ పోలిశెట్టి, అడవిశేషు తప్పితే ఫ్లాప్ హీరోల జాబితా పెద్దదే. అయితే వీళ్ళలో కొందరు ఫేడ్ అవుట్ దాకా వెళ్ళిపోయారు. ఫ్లాప్స్ అందరికీ వస్తాయి, కానీ వీళ్ళకి ఓపెనింగ్సే కరువయ్యాయి. 20 కోట్లు 50 కోట్లతో సినిమా తీస్తే 5 కోట్లు కూడా రాని పరిస్థితి. ఈ లిస్ట్ లో ఉన్న హీరోస్ ఎవరో చూసేద్దామా? రౌడీ హీరోకు ఎన్ని ఫ్లాపులు వచ్చినా ఏదో ఒక సినిమాతో వస్తూనే ఉన్నాడు, కానీ సక్సెస్ మాత్రం లేదు. 2018లో వచ్చిన టాక్సీ వాళ్ళ తర్వాత సరైన హిట్ లేదు. ఈలోగా ఫ్లాపుల్లో డబుల్ హ్యాట్రిక్ కొట్టేశాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న కింగ్డమ్ కు ఓపెనింగ్స్ వచ్చినా నిలబడలేకపోయింది. బ్రేక్ ఈవెన్ కు 10 కోట్ల దూరంలో ఆగిపోయింది. ప్రస్తుతం నటిస్తున్న రౌడీ జనార్దన్ పై చాలా ఆశలు పెట్టుకున్నాడు. రాజవారు రాణిగారు ఫేమ్ కిరణ్ డైరెక్షన్ లో నటించిన ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కానుంది. 10 కోట్ల మార్కెట్ లేని మంచు విష్ణు 100 కోట్ల బడ్జెట్ తో కన్నప్పను తీశారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ వంటి స్టార్స్ అండతో కన్నప్ప పాన్ ఇండియాగా రిలీజ్ చేస్తే వీకెండ్ మూవీగా మిగిలిపోయింది. నితిన్ కు హిట్ పడ్డం గగనమైపోయింది. యావరేజ్ అనే మూవీ లేకుండా వరుస డిజాస్టర్స్ తో ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నాడు. భీష్మాతో ఫామ్ లోకి వచ్చిన నితిన్ పరిస్థితి మాత్రం ఏమాత్రం బాగోలేదు. మరొక 7 వరుస ఫ్లాపులతో హీరో కెరీర్ డల్ అయింది. చెక్, రంగ్ దే, మాస్ట్రో, మాచర్ల నియోజకవర్గం, ఎక్స్ట్రార్డినరీ మ్యాన్, రాబిన్ హుడ్, తమ్ముడు ఇలా ఫ్లాపుల్లోంచి బయటపడలేకపోయాడు. విక్రమ్ కే కుమార్, శ్రీను వైట్ల డైరెక్షన్లో సినిమాలు అనుకున్నా ఒకటి సెట్ కాలేదు. డీజే టిల్లు స్క్వేర్ తో సిద్ధు జొన్నలగడ్డకు వచ్చినంత క్రేజ్ అంతా ఇంత కాదు. ఈ ఇమేజ్ ని జాక్ తెలుసు కదా డ్యామేజ్ చేశాయి. కోహినూర్, బాడాస్ వంటి కొత్త సినిమాలను ప్రకటించినా బడ్జెట్ ఎక్కువ కావడంతో పక్కన పెట్టేశారు. కొత్త సినిమా ప్లానింగ్ లో ఉన్నా ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. సందీప్ కిషన్ కెరియర్ లో హిట్ అంటే ఒకే ఒకటి గుర్తొస్తుంది, అది వెంకటాద్రి ఎక్స్ప్రెస్. అది తప్పితే మరొక హిట్ లేదు. గతంలో కితికితులు పెట్టిన నరేష్ సినిమాలు ప్రస్తుతం కనీసం వీకెండ్ లో కూడా ఆడటం లేదు. అల్లర్ నరేష్ నటించిన 12A రైల్వే కాలనీ డిజాస్టర్ కాగా సెట్స్ పై ఉన్న ఆల్కహాల్ ని నమ్ముకున్నాడు. బెల్లంకొండ హైందవతో గాడిలో పడతాడేమో చూడాలి. గదలకొండ గణేష్ తర్వాత వరుణ్ కు సరైన హిట్ పడలేదు. లాస్ట్ మూవీస్ గా గాంధీవధారి అర్జున, ఆపరేషన్ వ్యాలంటైన్, మట్కా అయితే 5 కోట్లు కూడా రావట్లేదు. మట్కా ఫ్లాప్ ను మర్చిపోయి మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో హారర్ కామెడీని నమ్ముకున్నాడు. స్మార్ట్ శంకర్ తర్వాత హిట్ లేని రామ్ ను ఆదర కింగ్ తాలూకా నిరాశపరిచింది. కొత్త ప్రాజెక్ట్ ఏంటో చూడాలి. ఇంకా విరూపాక్షతో ఫామ్ లోకి వచ్చిన సాయి దుర్గతేజ్ బ్రోతో ఫ్లాప్ చూడాల్సి వచ్చింది. గ్యాప్ తీసుకుని భారీ బడ్జెట్ మూవీ సంబరాల ఏటుగట్టుతో వస్తున్నాడు. కెరియర్ లో సరైన హిట్ లేని అఖిల్ మాస్ యాక్షన్ నమ్ముకుని లెనిన్ మూవీతో తేల్చుకోనున్నాడు.